Hi friends, welcome to Mac Class YouTube channel. Today we are discuss about distance. మనం ప్రీవియస్ వీడియోలో స్పీడ్ టైం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను కదా సింపుల్ మెథడ్ తోటి. ఇప్పుడు మనం సింపుల్ డిస్టెన్స్ కూడా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టు ట్రయాంగిల్ వేసుకోవాలి. దాన్ని 2 పార్ట్స్ డివైడ్ చేసి పైన డిస్టెన్స్ వేసుకొని ఈ కింద ట్రయాంగిల్ ఎస్ ఇంటూ టీ రాసుకోవాలి. అంటే దీని ఫార్ములా ఏమవుతుంది, అది డి ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ. దీని ఫార్ములా మనకి ఇప్పుడు మనం కే నుంచి ఒక పాయింట్ అనుకున్నాం. దాని డిస్టెన్స్ మనకు తెలియదు. స్పీడ్ ఎంత ఇచ్చారు, స్పీడ్ మనం ఎంత స్పీడ్గా పోతున్నాం అంటే 50 km/h స్పీడ్గా పోతున్నాం. అట్లనే టైం ఎంత టైంలో రీచ్ అయినామంటే మనం 2 అవర్స్లో రీచ్ అయిపోయినాం. 50 కిలోమీటర్స్ 2 అవర్స్లో రీచ్ అయిపోయినాం అనుకో, దాని డిస్టెన్స్ సింపుల్గా అనుకోవచ్చు. మనకు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం సింపులే. మనం 2 అవర్స్లో కరెక్ట్ ఎగ్జాక్ట్ 2 అవర్స్లో 50 కిలోమీటర్స్ రీచ్ అయినామంటే ఆ డిస్టెన్స్ ఎంత ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. చెప్తున్నాను మనకు ప్లస్ ఎంత 50 km/h, టైం ఎంత 2 అవర్స్. మనం ఏం అనుకోవాలి, డిస్టెన్స్ ఫార్ములా ఏరుంది డైరెక్ట్ ఎస్ ఇంటూ టీ. ఎంత ఎస్ ఎంత 50, టీ 20, ఫీట్ టీ ఎంత 2, 20 చేస్తే 100 kilometers. మన డిస్టెన్స్ ఎంత వచ్చింది 100 kilometers. 100 kilometers మనం ట్రావెల్ చేయక 2 అవర్స్లో మనం డిస్టెన్స్ 100 kilometers కవర్ చేసినాం. 50 km/h 2 అవర్స్లో పోతే అంటే 100 kilometers మనం రీచ్ అయినామని అర్థం. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.